ఒకప్పుడు విశాలమైన రాజ్యంలో ఒక తెలివైన రాజు నివసించేవాడు. ప్రజలకు న్యాయం మరియు మంచి సేవ చేయటమే పాలకుడి నిజమైన కర్తవ్యమని అతను నమ్మాడు. ఒకరోజు రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పంటలు ఎండిపోయాయి. ప్రజలు ఆహారం మరియు నీరు కోసం కష్టపడ్డారు. రాజు తన ప్రజలకు ఎలా సహాయం చేయాలో చర్చించడానికి తన మంత్రులను సమావేశపరిచాడు. రాజు కుటుంబం కోసం ప్యాలెస్ వనరులను నిల్వ చేయాలని కొందరు సలహా ఇచ్చారు. కానీ రాజు నిరాకరించాడు. బదులుగా రాజు ప్యాలెస్ ధాన్యాగారాలను ప్రజలకు పంచారు. ప్రజలకు ఆహారం మరియు నీరు సమానంగా పంచారు. బావులు నిర్మించడానికి మరియు కరువు నిరోధక పంటలను నాటడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన ప్రోత్సహించారు. రాజు నాయకత్వం మరియు ప్రజల ఐక్యత ద్వారా రాజ్యం కరువు నుండి బయటపడింది. ప్రజలు తమ రాజును అతని సంపద లేదా అధికారం కోసం కాదు, అతని కరుణ మరియు నీతి కోసం మెచ్చుకున్నారు. ఇతరులకు సేవ చేయడం మరియు చిత్తశుద్ధితో నడిపించడంలోనే నిజమైన గొప్పతనం ఉందని తెలివైన రాజు నిరూపించాడు.